హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సరోజ. నేను ఒక తెలుగింటి ఆడపడుచుని. శుచి శుభ్రత కలిగిన దానిని, ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన దానిని, గొప్పింటికి కోడలుగా వెళ్ళిన దానిని. అటువంటి నా జీవితాన్ని మా ఊరి సర్పంచు చిన్నాభిన్నం చేసేశాడు. అవునండి, నేను చెప్పేదంతా నిజమే. ఇంకా కథ విషయానికి వస్తే, నా పేరు సరోజ. నా వయసు 26 సంవత్సరాలు. మా ఆయన పేరు రవిశంకర్. మాకు పెళ్ళయ్యి 6 సంవత్సరాలు అవుతుంది. మాకు ఒక 5 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. మేము ఉండేది అమలాపురం దగ్గర ఈదరపల్లి గ్రామం. అక్కడ బతుకు తెరువు కోసం ఒక హోటల్ని రన్ చేస్తూ ఉండేవాళ్ళం. దగ్గరగా 25 సంవత్సరాల నుంచి నడుపుతున్న హోటల్ అది. అయితే మేము నడుపుతున్న హోటల్ ఏరియాలో కొన్ని క్రేన్లు వచ్చి ఇళ్ళని పడగొట్టడం మేము గమనించాం. ఇది అంతా దేనికి జరుగుతుందని ఆ చుట్టుపక్కల అందరినీ ఎంక్వైరీ చేయగా, మన ఊరికి రింగు రోడ్డు పడుతుందని, కాబట్టి అడ్డుగా ఉన్న వాటన్నిటినీ పడగొట్టమని ఆర్డర్ ఉందంటూ ఆ ఊరి సర్పంచు అందరితో ఇళ్లను ఖాళీ చేపిస్తున్నాడు. అయితే ఆ దారిలోనే ఉన్న మా హోటల్ కూడా ఉంది. కాబట్టి దాన్ని కూడా పడగొట్టాలి అని ఆ సర్పంచ్ వాళ్ళకి ఆర్డర్ వేస్తున్నాడు. అయితే మేము ఎంతగానో వేడుకుంటున్నాం, మా హోటల్ని పడగొట్టద్దు అని. దానికి ఆ సర్పంచు ససేమిరా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ సర్పంచ్కి మా ఆయనకు పాత గొడవలు కొన్ని ఉన్నాయి. ఆ సర్పంచ్దంతా వక్ర బుద్ధి. ఎందుకంటే ఊర్లో ఉన్న అందరి పొలాలను ఆక్రమించి, బెదిరించి, భయపెట్టి తక్కువ రేట్లకు వారి పొలాలను కొనుక్కునేవాడు. అదేవిధంగా వారి స్థలాలను కూడా ఆక్రమించుకునేవాడు. కానీ మా ఆయన చాలా మొండి ధైర్యం కలవాడు, మొరటి మనిషి. మా పొలం మీద కూడా ఆ సర్పంచ్ కన్ను ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. మమ్మల్ని ఎన్నో రకాలుగా బెదిరించి, భయపెట్టి లాక్కోవాలని ప్రయత్నించాడు. కానీ దానికి మా ఆయన కానీ, మా కుటుంబంలో ఎవ్వరు కానీ భయపడలేదు. ఆ పొలాన్ని కూడా వాడికి ఇచ్చిందే లేదు. దానితో మాపై ఎప్పటి నుంచో పగతో రగిలిపోతున్న సర్పంచు ఇదే అనువుగా భావించి ఎలా అయినా ఆ రోడ్డు సర్వేలో మా హోటల్ కూడా పోయే విధంగా పథకం వేశాడు. అయితే నేను మా ఆయనతోని, ఏవండి, ఈ హోటలే కదండి మనకు బతుకు తెరువు, ఎలాగైనా దీన్ని కాపాడండి, వెళ్ళండి, ఆ సర్పంచ్ కాళ్ళ మీద అయినా సరే పడి దీన్ని ఎలాగైనా కాపాడండి అంటూ ప్రాధేయపడ్డాను. దానికి మా ఆయన, వాడి కాళ్ళు నేను పట్టుకోవడం ఏంటి, చిచ్చి, వాడి చేతనైనది చేసుకోమను, నేను నా పద్ధతిలో వెళ్తాను అంటూ నాకు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఈయనతో పెట్టుకుంటే ఇది ఆగేలా లేదు కదా అని నేను వెళ్ళి ఆ సర్పంచ్ని ఎలాగైనా మా హోటల్ని కాపాడండి అంటూ బతిమాలడం మొదలుపెట్టాను. దానికి ఆ సర్పంచు నన్ను పైనుంచి కింద వరకు 2-3 సార్లు అదోలా చూశాడు. చూసి, ఇది ఇక్కడ మాట్లాడవలసిన విషయం కాదు, అందులోనూ మీ ఆయనకు చాలా తలపోగరు ఎక్కువ,
వాడి కోసం నేనెందుకు ఆలోచిస్తాను? వాడు ఎలా పోతే నాకేమి, మీ హోటల్ ఎలా పోతే నాకేమి అంటూ నాకు చాలా కోపంగా సమాధానం చెప్పాడు. అయితే నేను మాత్రం మనకి ఎన్ని గొడవలున్నా అవి వేరే విధంగా చూసుకుందాం. మా కడుపు మీద మాత్రం కొట్టకండి సర్పంచ్ గారు అంటూ ఆయన కాళ్ళ మీద పడి వేడుకున్నాను. అప్పుడు నా పైట కొంగు జారిపోయింది. ఆ విషయాన్ని సర్పంచ్ గాడు గమనించాడు. నన్ను అలా చూస్తూ మైమరిచిపోయాడు. ఎందుకంటే నేను చాలా అందంగా ఉంటాను. వెంటనే తన చేతులతో నన్ను పట్టుకొని పైకి లేపి ఒక చిలిపి నవ్వు నవ్వుతూ, సరే నువ్వు ఏమీ బాధపడకు, నీకు నేనున్నాను కదా, ఇంతలా బతిమాలుతున్నావు కాబట్టి నీకు ఏదో ఒక విషయం సాయంత్రంలోగా ఫోన్ చేసి చెబుతాను అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. నేను ఆ క్షణానికి ఊపిరి పీల్చుకున్నాను. సాయంత్రం 5 గంటలు అవుతుంది. సర్పంచ్ దగ్గర నుంచి ఫోన్ ఒకటి వచ్చింది. వెంటనే నేను ఫోన్ ఎత్తి మాట్లాడుతూ, సర్పంచ్ గారు చెప్పండి అన్నాను. మీ ఇంటికి ఒక పార్సెల్ పంపించాను, తీసుకో అన్నాడు. బయటికి వెళ్ళి చూస్తే మా ఇంటి ముందర ఒక పార్సెల్ ఉంది. దాన్ని ఓపెన్ చేసి చూశాను. దాంట్లో ఒక పట్టు చీర, గుప్పెడు మల్లెపువ్వులు, ఒక సబ్బు బిళ్ళ ఉన్నాయి. దాంతో సర్పంచు, మీ హోటల్ విషయం ఫోన్లో మాట్లాడాల్సిన చిన్న విషయం కాదు. నేను చాలా పెద్ద పెద్ద మనుషులతో మాట్లాడాలి, వాళ్ళను ఒప్పించాలి. మీ హోటల్కి ఏమీ కాకుండా ఉండాలంటే నువ్వు నేను పంపించిన ఆ పార్సల్లోని సబ్బు బిళ్ళతో ఒళ్ళంతా రుద్దుకుని స్నానం చేసి, నేను పంపించిన ఆ పట్టు చీరను కట్టుకుని, నేను పంపించిన మల్లెపూలను పెట్టుకుని సాయంత్రం మా ఇంటి దగ్గరకు వచ్చాయి. అక్కడ నేను మీ హోటల్ని కాపాడుకోవడానికి నువ్వు ఏమి చెయ్యాలో అక్కడ చెబుతాను. సరిగ్గా రాత్రి 12 గంటలకు వచ్చాయని ఆ సర్పంచ్ నాతో చెప్పాడు. అయితే ఈ విషయం నీ భర్తకు కానీ మీ ఇంట్లో ఎవరికి కానీ తెలియకూడదు అంటూ నాకు ఆంక్షలు విధించాడు. అయితే హోటల్ విషయమై అప్పటికే ఎంతో భయంతో ఉన్న నేను దానికి అంగీకరించాను. మా ఊరి సర్పంచ్ చెప్పిన విధంగా తయారయ్యి రాత్రి 12 గంటలకు వాళ్ళ ఇంటి తలుపు డోర్ కొట్టాను. అయితే సర్పంచ్ వాళ్ళ ఇంటిలో సర్పంచ్ తప్ప ఇంక ఎవ్వరూ లేరు. చెప్పండి సర్పంచ్ గారు, ఇక్కడికి వస్తే హోటల్లో కాపాడుకునే విషయం నాతో చెబుతాను అన్నారు కదా అని అమాయకంగా అడిగాను. దానికి సర్పంచు, చెప్తానులే సరోజా, కంగారెందుకు, నేనుండగా నీ హోటల్కి ఏదైనా జరగనిస్తానా అంటూ నా భుజాలపై చెయ్యి వేసి నాకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఇంతలో సడన్గా కరెంటు పోయింది. భయంతో నేను సర్పంచ్ గారిని గట్టిగా వాటేసుకున్నాను. అయితే దానితో అతను, ఏమీ భయపడకు సరోజా, నేనున్నాను కదా అంటూ నన్ను ఒక గదిలోకి తీసుకుని వెళ్ళాడు. ఇంకా అక్కడ రాత్రంతా మా ఇద్దరం కరెంటు పోయిన చీకట్లో అదుపు తప్పాము. ఒకరికొకరు కుస్తీ పోటీలు పట్టుకున్నాము. ఆ పని కాస్త జరిగిపోయింది. సర్పంచ్ గారి కోరిక కూడా తీరిపోయింది. ఆ విధంగా సర్పంచ్ గారు మా హోటల్ని మా నుంచి పోకుండా కాపాడారు.
ప్రతిఫలంగా నేను కూడా మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆయనకు అన్ని విధాలుగా పగలనగా రాత్రనగా ఎప్పుడు పడితే అప్పుడు నా సహాయ సహకారాలు అందించాను. దానితో మా ఇద్దరి మధ్య స్వచ్ఛమైన స్నేహబంధం ఏర్పడింది. అది చాలా సంవత్సరాల వరకు అలా కొనసాగుతూనే ఉంది. ఇట్లు మీ సరోజ. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. మా స్టోరీ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.